ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ ఉదయకాలం దేవుడు మనకి ఒక చక్కటి వాగ్దానం ఇస్తున్నారు ప్రియులారా. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. అతడు నీటి కాలువల ఎవరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఆమేన్. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. మనం ఎప్పుడైతే నీటి కాలువల పక్కన నాటపడతామో, ఆ నీటి కాలువల పక్కన నాటబడిన చెట్టు ఎలా ఉంటుందండి? పచ్చగా ఉంటుంది. ఎప్పుడు కూడా అది చక్కగా వికసిస్తూ ఉంటుంది. కరెక్ట్గా టైంకి అది ఫలాలనే ఇస్తుంది. దాని ఆకులు వాడిపోవు. చూడండి, ఎప్పుడైనా మీరు గార్డెన్లో మీకు చెట్లు ఉన్నట్లయితే మీరు చాలా రోజులు నీళ్లు పోయకుండా ఉంటే ఆ చెట్లు ఎలా ఉంటాయి చూడండి, అవి వాడిపోతాయి. ఆకులు వాడిపోయి అలాగా వంగిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే మీరు మళ్ళీ నీళ్లు పోస్తారో చక్కగా అవి నిగనిగలాడుతూ ఆకులు చక్కగా ఉంటాయి. సో అలాగే మనం కూడా నీటి కాలువల పక్కన, అంటే నీరు దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే మనం చదువుతామో, రోజు చదువుతామో, ఆ వాక్యం మన లోపలికి వెళ్ళి మనలో జీవాన్ని ఇస్తుంది. మనం కూడా వాడిపోకుండా చక్కగా నిగనిగలాడుతూ ఉంటాము. ఆ చెట్టు ఎలా ఫలిస్తుందో మనం కూడా ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. తన కాలం అంటే ఎప్పుడూ కాదు, ఎప్పుడు ఫలాలు వస్తాయో ఆ సీజన్లో మనం కూడా ఫలిస్తాము. మనకు కూడా ఒక టైం ఉంటుంది, ఫలించే టైం ఉంటుంది, చెట్టు నాటే టైం ఉంటుంది, నీరు పోసే టైం ఉంటుంది, అలాగే ఫలించే టైం కూడా ఉంటుంది. సో ఈ పోయిన సంవత్సరంలో 2024లో నువ్వు ఫలించలేదేమో, జస్ట్ నువ్వు నాటి ఉండొచ్చు. బట్ ఈ యొక్క సంవత్సరం 2025లో దేవుడు నేను ఫలింపజేయబోతున్నాడు, పుష్పింపజేయబోతున్నాడు. సో ఆ విధంగా ఉండాలంటే నువ్వేం చేయాలి? దేవుని వాక్యాన్ని డైలీ చదవాలి. అట్లీస్ట్ డైలీ ఒక 3 చాప్టర్స్ అయినా, ఒక 7 చాప్టర్స్ అయినా చదవాలి. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ కూర్చొని దేవుని వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి. ప్రియులారా, ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తారో అతడు చేయనదంతే సఫలమగును. నువ్వు ఏ పని చేసినా అది సక్సెస్ కావాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవునిలో లీనమవ్వాలి. ఆ విధంగా జీవించడానికి దేవుడు మనకి సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.